శ్రీహరి గారి హీరోగా, సింధుతురాని హీరోయిన్గా, మాస్టర్ మేఘన్స్ తొలి పరిచయం చేస్తూ హీరో గారి అబ్బాయిని పరిచయం చేస్తూ ఈ సినిమా భైరవ అనే చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని సాంగ్ కూడా మొత్తం టోటల్గా ఇవాళ నిన్న మొన్న సాంగ్ చేసి ఈరోజు సాంగ్ శారీ స్టూడియోలో ఫినిష్ అవుతుంది. ఈ సాంగ్ మొత్తం టోటల్గా శ్యామ్ దాసరా శ్యామ్ అని రాశారు. కళాధర్ నెచ్చంలో ఇది కళాధర్ డాన్స్ మాస్టర్ కళాధర్ దాంట్లోని సాంగ్ అవుతుంది. ఎంఎం శ్రీలేఖ సంగీతం. ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకొని యాక్చువల్గా ఈ సినిమా మనం 10కే రిలీజ్ చేయాలనేది అనుకున్నాం. ఇంతకుముందు చేయాలనుకున్నాం, 10కి చేయాలని చెప్పేసి అనుకొని మొత్తం టోటల్గా అంతా కూడా అన్ని చేసుకొని వచ్చాం. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద సినిమా ఉండడం వల్ల కొంచెం దీనివల్ల అన్నింటి వల్ల కారణాల వల్ల ఈ థియేటర్స్ మాకు దొరకని కారణంగా కొంచెం మేమంతా వర్క్ అంతా కూడా పూర్తి చేసుకొని ఈ నెలలో మేము సినిమా రిలీజ్కి వస్తున్నాము. అది డేట్ ఎప్పుడనేది మీకు త్వరలో వెల్లడిస్తాము. ఈ సినిమా మొత్తం టోటల్గా ఇప్పుడు దాకా మొత్తం టాక్ కానీ అన్నీ పూర్తి అయిపోయి డీటెయిల్స్ మిక్సింగ్ ఫినిషింగ్లో ఉంది. అలాగే దీనికి మొత్తం టోటల్గా 200 ఒక ప్రింట్ మేము పెట్టి ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయాలని ఒక తపంతో సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. సినిమా మరి ఆయన యాక్షన్ పార్ట్లో కానీ అలాగే మొత్తం టోటల్గా డైలాగ్ వర్షన్లో కానీ అంతా కూడా ఒక పోలీస్ కొత్తదనంతో పోలీస్ అంటే ఎలా ఉండాలి, పోలీస్కి మరి ఈ స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు అనే దాని మీద మొత్తం టోటల్గా ఒక పోలీస్ సబ్జెక్ట్తో భైరవ చిత్రం నిర్మించబడింది. ఈ చిత్రాన్ని మరి శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో ఫస్ట్ పోలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ గులాబీ దాంట్లో మరి ఈ సినిమా తీయడం మరి బాగా రావడం కూడా జరిగింది. కనుక ఈ సినిమాని మనం రిలీజ్ చేసి పూర్తిగా నాకు మా బ్యానర్కి పెద్ద సినిమా వద్దని నేను ఆశిస్తూ ఈ సినిమాని థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా భైరవ సినిమా ఈ రోజుతో సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్ సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చేసాం. షూటింగ్ కూడా కాసర్ల శ్యామ్ లిరిక్ రాశారండి. కళాధర్ డాన్స్ మాస్టర్ నేతృత్వంలో ఈరోజు సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. నిన్న ఈరోజు కూడా జరిగింది సారథి స్టూడియోలో. ఈ రోజుతో షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు రష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హీరో గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇంతవరకు ఆయన చేసిన పోలీసు వేషాలకి ఈ సినిమా వేషానికి చాలా తేడా ఉంది. చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా, చాలా బాగా తీసావని ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాం. విజయన్ మాస్టర్ గారు, విజయ్ గారు ఇద్దరు ఫైట్స్ చేశారు. చాలా బాగా కంపోజ్ చేశారు. చాలా పేరు వస్తుందని అనుకుంటున్నాం. యాక్షన్ పార్ట్ కూడా మాకు సహకారం అందించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 10వ తేదీ రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఓ పెద్ద సినిమా వల్ల కొంచెం లేటుగా వస్తున్నాం. బట్ ఈ నెలలోనే వస్తాం. డేట్ అనేది తొందరలో అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. భైరవ ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. ఆల్మోస్ట్ రికార్డింగ్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. నేను మొన్న మొత్తం రష్ చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఒక మంచి సినిమా పనిచేశాను. మళ్ళీ పోలీస్ కథల్లో ఈ యాంగిల్లో ఎవ్వరూ టచ్ చేయని విధంగా ఈ భైరవ కుదిరింది. అందరు ఎంటైర్ క్రూ, నా డైరెక్టర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్ దగ్గర నుంచి, ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు అందరి కాంట్రిబ్యూషన్ ఒక ఒక లడ్డూలాగా కుదిరింది. సో మేము అనుకున్న రేంజ్ కంటే కూడా పెద్ద సినిమా అవుతుంది. తనకి నట్కుమార్కి ఒకసారి మాట ఇచ్చా మంచి సినిమా చేద్దామని. అది నెరవేరబోతుంది. సో అది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.